5 రోజుల పర్యటన కోసం సింగపూర్ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై చర్చిస్తారు. ట్రెజరీ బిల్డింగ్లో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు. రేపు ఉదయం ఎయిర్బస్ సంస్థ ప్రతినిధులు కృతివాస్ వెంకట్ కట్కూరితోనూ, హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చిస్తారు. ఇందులో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ విద్యార్థులు పాల్గొంటారు. ఏపీలో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతి, మౌలిక సదుపాయాలపై పీఎస్సీఏ సీఈఓ విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు అదానీ పోర్ట్స్ అండ్ ఎండీ కరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, పెట్టుబడులపై ఇరువురు చర్చిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చంద్రబాబు నాయుడు సింగపూర్లో రెండో రోజు తన పర్యటన కొనసాగుతోంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ నిన్న చేరుకోవడం జరిగింది. అయితే రెండో రోజు సింగపూర్ లో కూడా ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో కూడా సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే చంద్రబాబు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ నగరం, అమరావతి నగరంలో పెట్టుబడులు తెచ్చే విధంగా కూడా సింగపూర్ పర్యటన కూడా మొదటి నుంచి కూడా సాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే నగరాల పరిశ్రమ అభివృద్ధిపై, క్రీడలు, పోర్టు ఆధారిత పరిశ్రమలపై కూడా చంద్రబాబు నాయుడు చర్చించిన సందర్భం కనపడుతుంది. అయితే ఉదయం 7 గంటల నుంచే ఏదైతే ట్రెజరీ బిల్డింగ్ సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7 గంటలకే భేటీ అవటం జరిగింది. దీనిపై కూడా విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై కూడా చంద్రబాబు నాయుడు మంత్రితో కూడా చర్చించడం జరిగింది. దీంతో పాటు మరికొద్ది సేపట్లో ఏదైతే సింగపూర్ సంస్థ ప్రతినిధులతో కూడా ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులు కృతివాస్ వెంకట్ కట్నీకర్తోనూ, అలాగే 9 గంటలకి ఎనీలి సంస్థ ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగం అయితే కొనసాగనుంది. అయితే ఏదైతే నిన్న మొదటి రోజు పర్యటనలో భాగంగా సింగపూర్ పోర్టు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల పెట్టుబడులు పెట్టే విధంగా కూడా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశం జరిగింది. ఏపీలో పుష్కలంగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్న సందర్భంలో మీరందరూ కూడా ఏపీలో పెట్టుబడి పెట్టాలంటూ కూడా చంద్రబాబు నాయుడు నిన్న చెప్పడం జరిగింది. అయితే ఎలాంటి వీలు ఉన్నాయనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు ప్రెజెంటేషన్ చేసి సింగపూర్ ప్రతినిధులకి వివరించడం కూడా జరిగింది. అయితే గతంలో ఏదైతే 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ పర్యటనలో భాగంగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా సింగపూర్ ప్రతినిధుల్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చిన సందర్భం కూడా కనపడింది. అప్పట్లో ఏదైతే సింగపూర్ ప్రతినిధులు అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పిన నేపథ్యం. అయితే 2019 నుంచి 24లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఓడిపోయిన నేపథ్యంలో అప్పట్లో వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాజధానిని పూర్తిగా వదిలేసిన నేపథ్యంలో సింగపూర్ ప్రతినిధులు కూడా రావడానికి జంకుతున్న నేపథ్యంలో ఇప్పుడు 2024 ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఈ సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి కూడా టీజీ భరత్ కూడా
ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటు కూడా సింగపూర్ లో పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే మీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే బిల్డింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ని డెవలప్ చేశాడో ఈ విధంగా కూడా సింగపూర్ మహానగరం ఎలా తయారైందనే దాని మీద కూడా అవగాహన ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతిని కూడా సింగపూర్ తరహాలో చేర్చే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు కొనసాగుతుంది. క్రీడలు, అభివృద్ధి ప్రణాళికలు అనుసంధించే అంశంపై కూడా దృష్టి పెట్టే విధంగా కూడా పర్యటన అయితే చనుంది. అయితే సాయంత్రం 4:30కి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో కూడా ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రతినిధి కావచ్చు, ఏదైతే ఇండియాకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఏదైతే ఈ సమావేశానికి హాజరయ్యి చంద్రబాబు ఏదైతే ప్రసంగిస్తారో వీటన్నిటి కూడా వినే విధంగా కూడా ప్రణాళిక రూపొందించారు. అయితే సాయంత్రం 6 గంటలకు కూడా అదానీ పోర్ట్స్ ఎండి కిరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం కూడా ఈ రోజు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పోర్టులు అభివృద్ధి పెట్టుబడులు కూడా ఈ సమావేశంలో కూడా చర్చించే విధంగా కూడా ప్రణాళిక. మొత్తంగా 2 రోజుల పర్యటనలో చంద్రబాబు నాయుడు విజయవంతమైనట్టు కూడా చూడొచ్చు. చాలా వరకు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదే అమరావతి నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా పెట్టుబడులు తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రతినిధి కూడా మాట్లాడి వాళ్ళని ఒప్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరో 3 రోజుల పాటు ఈ నెల 31 వరకు కూడా వివిధ సంస్థ ప్రతినిధులు కావచ్చు, బిల్డింగ్ రోడ్స్ సంస్థలకు సంబంధించి అన్ని విధాల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్రం అభివృద్ధి చేసే విధంగా కూడా ప్రణాళిక రూపొందించినట్టు కూడా తెలుస్తున్న సందర్భం అయితే కనపడుతుంది. రేపు 3వ రోజు పర్యటన సింగపూర్ లో కూడా చంద్రబాబు పర్యటన అయితే కొనసాగనుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.